భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సంతోషాన్ని తెచ్చే పండుగ. సంతోషాన్నిచ్చే సంక్రాంతి వేళ జ్ఞానాన్ని పంచే ఒక కథను తెలుసుకుందాము. ఒక పడవలో చాలామంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. అందులో పండితులు ఉంటారు, మామూలు జనం కూడా ఉంటారు. ఈ పండితులలో ఒక పండితుడు తన పక్కనే కూర్చున్న ఒక వ్యక్తితోటి ఇలా మాట్లాడుతుంటాడు. బాబు, నువ్వు వేదాన్ని చదువుకున్నావా అని అడగంగానే అతను అయ్యో లేదండి, నాకేమీ తెలియదండి అని చెప్తాడు. వెంటనే ఈ పండితుడు వేదాన్ని చదువుకోలేదా, అయితే నీ జీవితంలో పావు భాగం వ్యర్థం అని చెప్తాడు. మళ్ళీ ఈ పండితుడు ఉపనిషత్తులన్నా చదువుకున్నావా నువ్వు అని అడుగుతాడు. వెంటనే అతను అయ్యో నాకు తెలియదండి అవేంటో అని చెప్తాడు. అవునా, అయితే నీ జీవితంలో సగం భాగం వ్యర్థం, నువ్వు ఏమీ చేయలేవు, నీ సగ జీవితం వ్యర్థమైపోయింది అని చెప్తాడు. పండితుడు ఇలా మాట్లాడుతూ అతన్ని చిన్నబుచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే మళ్ళీ పండితుడు ఇలా అంటున్నాడనమాట, నువ్వు రామాయణ మహాభారతాలు చదువుకున్నావా అని అడిగాడు. వెంటనే ఇతను నాకు అలాంటివేమీ తెలియదండి, నాది చాలా చిన్న జీవితము, నేను చేసే పనినే దైవంగా భావిస్తూ నా పని నేను చేసుకుంటూ ఉంటాను, నా ఫ్యామిలీని నేను చాలా చక్కగా చూసుకుంటూ ఉన్నాను అని చెప్తే ఈ పండితుడు ఇలా అంటావేంటి, చదువు సంధ్య ఏమీ లేకుండా నువ్వు ఏం సాధిస్తావు, నీ జీవితంలో 3 వంతుల జీవితము వృధాగా వ్యర్థం చేసేసావు, నీకు ఏమీ రాదు అని చెప్తాడు. ఇతను మామూలు వ్యక్తి ఏమీ మాట్లాడడు, చాలా మౌనంగా ఉంటాడు. పడవ నడిపే వ్యక్తి ఉన్నాడు కదా, అతను వెంటనే మన ముందు సుడిగుండం వస్తోంది, మనము ఈ పడవని ముందుకు తీసుకువెళ్ళలేము అని చెప్తాడు. అందరూ భయపడిపోతారు. దీనికి తగ్గట్టు పైనుంచి ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. ఈ మామూలు వ్యక్తి ఉన్నాడు కదా, ఇప్పుడు మాట్లాడడం మొదలు పెడతాడు. పండితుణ్ణి అడుగుతాడు, పండితులు గారు మీకు ఈత వచ్చా అండి అని. ఈ పండితులు అంటారు, నాకు ఈత రాదండి అని. మీరు ఇంత చదువులు చదివారు, పెద్ద పెద్ద జ్ఞానులు అంటారు కదా, అయ్యో మీకు ఈత రాదా, మరి ఇప్పుడు మనం సుడిగుండంలో పడిపోయినా, వర్షం ఎక్కువైపోయి పడవ బోల్తా పడిపోయినా ఈత రాకపోతే ఈ నదిలో మునిగి చనిపోతాం కదా, మరి ఈత రాకపోతే ఇప్పుడు మీ మొత్తం జీవితము వ్యర్థమైపోలేదా అండి అని చెప్తాడు ఈ మామూలు వ్యక్తి. పండితుడికి జ్ఞానోదయం అవుతుంది. అంటే గొప్ప గొప్ప చదువులు చదువుకున్నాము, మాకు అన్నీ తెలుసు, నేను ఏదైనా చేస్తాను, నా ఎదుటుగా ఉన్న వాళ్ళు చదువురాని వాళ్ళు మూర్ఖులు వేస్ట్ అని అనడం కాదు. చదువుకి తగ్గ జ్ఞానం ఉండాలి, ఆ చదువు ప్రాక్టికల్గా ఉండాలి. ఏమీ చదువుకోకపోయినా సరే చాలా విద్య టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. చదువు అనేది జ్ఞానాన్ని పెంచేది పంచేదిలాగా ఉండాలి అని ఈ కథ ద్వారా తెలుస్తోంది. ఈ కథ, ఈ జ్ఞానానికి సంబంధించిన కథతో పాటు మన రియల్ లైఫ్లో ఈ మధ్య కాలంలో, అంటే మన రీసెంట్గా జరిగిన కాలంలో ఒక 10-15 సంవత్సరాలకు ముందుగా ఒక చిన్న ఇన్సిడెంట్ నేను ఈ మధ్య మా గురుగారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. ఈ కథకు అనుగుణంగా ఉంటుంది అని చెప్దామనుకుంటున్నాను. ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే, మన చాలామంది వ్యక్తుల్ని చూసి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఆ వ్యక్తిలాగా నేను కూడా బతకాలి, అతనంత గొప్ప అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం కదా. గొప్ప అవ్వడము అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం, ఎదుటి వాళ్ళని చూసి నేను అతనిలాగా అవ్వాలి అని అనుకోవడం కాదు. మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. అది సంపాదించిన వాళ్ళు చాలామంది ఉంటారు, చాలా మామూలు వ్యక్తులు కూడా ఉంటారు. అందులో ఒక చిన్న సందర్భం చెప్తాను చూడండి. మనకందరికీ తెలిసిన మైకేల్ జాక్సన్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైకేల్ జాక్సన్, అతను భారతదేశానికి వస్తున్నాడు అంటే కోట్ల మంది జనాలు, అతను ఫ్యాన్స్ అంటాం కదా, ఫ్యాన్స్, కోట్ల మంది జనాలు, అతని అభిమానులు పరిగెత్తుకుంటూ అతన్ని చూడాలని వెళ్ళారు. అయితే మైకేల్ జాక్సన్ వస్తూ ఉన్నప్పుడు ఆ ఫ్యాన్స్ అందరినీ కట్టడి చేయడం కోసం సెక్యూరిటీ వాళ్ళందరూ చాలా టైట్గా చేస్తారు. ఫ్యాన్స్ చాలా దూరం నుంచి చూస్తూ ఉంటారు. అది మైకేల్ జాక్సన్కు చాలా ఆనందాన్ని ఇస్తుంది, గొప్పనిస్తుంది. అయితే మైకేల్ జాక్సన్ వెళ్తూ ఉన్న కారు ఒకసారి సడన్గా పంక్చర్ అయింది.
పంక్చర్ అయిపోయి కారు ఆగిపోయింది. వెంటనే సెక్యూరిటీ వాళ్ళందరూ ఏం చేస్తారు, పంక్చర్ వేసే అతన్ని తీసుకొచ్చి, అంటే వేరే కార్ తీసుకోలేని పరిస్థితుల్లో పంక్చర్ వేసే అతన్ని తీసుకొచ్చి పంక్చర్ వేయమని చెప్పారు. మైకేల్ జాక్సన్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి పక్కన రెస్ట్ తీసుకోమని చెప్పారు. వెంటనే మైకేల్ జాక్సన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూస్తున్నాడు. అందరూ తనని చూడడానికి, తనతో మాట్లాడడానికి, ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి చాలా సంతోషంగా ఉత్సాహం చూపిస్తూ పరిగెడుతూ ఉన్నారు చాలామంది. ఈ కార్ రిపేర్ చేస్తున్నాడు కదా, పంక్చర్ వేస్తున్నాడు కదా, అతను కొంచెం మిడిల్ ఏజ్ అతను మాత్రం తన పని చేసుకుంటూ ఉన్నాడు. మైకేల్ జాక్సన్కి ఏమీ అర్థం కాలేదు. ఏంటి ఇతను పనే చేసుకుంటున్నాడు, ఇంత గొప్ప సెలబ్రిటీని నేను ఇక్కడ ఉన్నాను, నన్ను చూడాలి, నన్ను కలుసుకోవాలి అన్న ఉత్సాహమే ఇతనిలో కనిపించడం లేదు, ఏంటి అని తెలుసుకుందామని అతని దగ్గరికి వెళ్ళి, మీరు పంక్చర్ వేస్తూ ఉన్నారు, నన్ను అసలు పట్టించుకోలేదు, నేను ఎవరో తెలుసా మీకు అని అడిగాడు. ఇతను వెంటనే ఎవరో తెలియదండి అన్నాడు. నేను గొప్ప స్టార్ని, మైకేల్ జాక్సన్ని, మీకు తెలీదా అని అడిగితే, అవునండి అయ్యుండవచ్చు కానీ నాకు తెలీదు, నేను చేసే పనే నాకు ధర్మం, నాకు దైవం, నాకు గొప్ప, నా స్థానంలో నేను గొప్ప, నాకు ప్రపంచ విషయాలతో ఏమీ సంబంధం లేదు అని చెప్పంగానే మైకేల్ జాక్సన్ స్టన్ అయిపోతాడు, షాక్ అయిపోతాడు. ఏంటి ఇతను ఇలా అన్నాడు అని. అంత గొప్ప మైకేల్ జాక్సన్ కూడా ఇంత చిన్న పంచర్ వేసే వ్యక్తి తనే గొప్ప అని అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తోటి, అంత ఆత్మస్థైర్యంతో మాట్లాడినప్పుడు మనం కూడా ఒకసారి ఆలోచించాలి కదా, ఎవరి స్థానంలో వాళ్ళు గొప్ప, నాకు ఇది రాదు, నేను అది చేయలేకపోతున్నాను, లేదా నేను వాళ్ళలాగా చేయాలనుకుంటున్నాను, ఆ వ్యక్తిలాగా ఎదగాలనుకుంటున్నాను కాదు. మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. పెద్ద పెద్ద చదువులు చదివేసి ఈ సినిమా స్టార్ లాగా ఉండాలి, నా లైఫ్ ఈ సినిమాలో చూపించిన భవనంలో ఉండి ఈ విధంగా నేను జీవించాలి అనుకొని ఉన్న సంతోషాన్ని, మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ రిలేషన్స్ని వీటన్నింటినీ పాడు చేసుకోవడం కాదు కదా. మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. చదివిన చదువు ప్రాక్టికాలిటీలోకి తీసుకురావాలి, సంతోషాన్ని ఇవ్వాలి. మనం చేసే ప్రతి పని కూడా ఆ పంక్చర్ వేసే వ్యక్తికి ఉన్న జ్ఞానం, అంటే తను చేస్తున్న పని తనకు చాలా గొప్ప. ఆ పడవలో ఉన్న మామూలు వ్యక్తికి అతనికి ఉన్న జ్ఞానం చాలా గొప్ప. పండితులకు ఉన్న జ్ఞానము, మైకేల్ జాక్సన్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగో ఇది కాదు కదా. మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, మనకు స్వాత్మాభిమానం ఉండాలి. అలా బ్రతికితే సంతోషాన్ని సాధించగలుగుతాము, మనం కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉండగలుగుతాము. ఈ మధ్యకాలంలో చాలామంది, మా ఫ్రెండ్స్ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, నా దగ్గర లేదు, నేను వేస్ట్. మా ఫ్రెండ్స్ బీటెక్ చదివాడు, అతను ఎంటెక్ చదువుతున్నాడు, మా పేరెంట్స్ నన్ను చదివించలేకపోతున్నారు, నేను వేస్ట్, నేను ఏమి చేయలేకపోతున్నాను. ఇది కాదు. మన టాలెంట్కి తగ్గ పనిని వెతుక్కొని అందులో పైకి రావడం గొప్ప. నేను వాళ్ళలాగా ఉంటున్నాను, వీళ్ళలాగా ఉంటున్నాను అనడం కాదు కదా. ఇంకొక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మోటార్ సైకిల్ రిపేర్ చేసే వ్యక్తికి, ఇంజనీరింగ్ చదివి మోటార్ సైకిల్ని తయారు చేసే వ్యక్తికి, అతను బుక్స్లో చదువుకున్నాడు, నేను మోటార్ సైకిల్ తయారు చేయగలుగుతాను అని ఊహాలోకంలో ఉన్నాడు. తయారు చేయలేక మేబీ పరిస్థితుల ప్రభావం ఉండుండొచ్చు, కానీ చదువు మాత్రం మోటార్ సైకిల్ని తయారు చేసే చదువు చదివాడు. ఇతను మోటార్ సైకిల్ని తయారు చేయలేదు, కానీ దాన్ని ఎలా రిపేర్ చేయడమో కూడా తెలుసు. అంటే అతను ఎక్కువ చదువుకున్నాడని, అతనికి ఎక్కువ వాల్యూ ఉందని, ఇతను చదువుకోలేదని, జ్ఞానం లేదని కాదు కదా. ఇతని టాలెంట్ ఇతనికి ఉంది, అతని జ్ఞానం అతనికి ఉంది. అంటే ప్రాక్టికాలిటీని బట్టి వెళ్ళాలి. చదువు అన్నది మనకు సంస్కారాన్ని ఇవ్వాలి, జ్ఞానాన్ని పంచేదిగా ఉండాలి, జ్ఞానాన్ని పెంచేదిలాగా ఉండాలి, గర్వాన్ని తీసుకొచ్చేదిలాగా ఉండకూడదు, మన జీవితాన్ని సంతోషపెట్టేదిలాగా ఉండాలి. ఈ జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనము ఇప్పుడు ఉన్న యూత్ కావచ్చు, మనం కావచ్చు, సొసైటీ కావచ్చు, ఒకసారి ఆలోచించి మనం ఎలా ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము, మనం ఏం సాధించాలనుకుంటున్నాం, వీటి మీద ఒక క్లారిటీ అనేది తెచ్చుకుంటే లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళని చూసి నేను అలా ఉండలేకపోతున్నాను, లేదు అంటే మా ఫ్రెండ్స్ని చూసి నేను ఇలా చేయలేకపోతున్నాను కాదు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా సరే సాధించలేనివి ఏమీ చదువుకొని చిన్న వ్యక్తులు కూడా సాధించగలుగుతారు. పాతకాలంలో ఒక చిన్న సామెత ఉంది, ఈ సామెత కూడా దానికి పనికొస్తుంది. చదువుకున్న వాడి కంటే చాకలివాడు మేలు అని. ఎందుకు అంటే, బాగా చదువుకున్న వాళ్ళు 16th or 17th టేబుల్ చెప్పండి అని వాళ్ళు బాగా చదువుకొని జాబ్ చేస్తూ ఉన్న మిడిల్లో అడిగితే చెప్పలేరు. చిన్నప్పుడు చదువుకునే ఉంటారు, కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే చాకలతను తన ఫింగర్ టిప్స్ మీదే లెక్కలు చెప్పగలుగుతాడు. జ్ఞానం అంటే అది. అవునంటారా కాదంటారా? సో ఆలోచిద్దాం, జ్ఞానం అంటే ఎలా ఉండాలి, ఇప్పుడు సొసైటీలో మనం ఎలా బ్రతకాలి,
సంతోషంతో, సాటిస్ఫాక్షన్ తోటి మన జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి అన్నది ఆలోచించుకుంటూ మన లైఫ్ని సంతోషమయం చేసుకుందాం. నమస్తే.